నమస్తే. మేము ఈరోజు విశ్వ ఆల్ ఇన్ వన్ ఛానల్ వారి కొత్త వీడియో దత్తాత్రేయుడు మధుమతి దత్తాత్రేయుడు ఎత్తిపోతల నాగార్జున సాగర్కు 5 కిలోమీటర్ల దూరంలో, మాచర్ల పట్టణానికి 15 కిలోమీటర్ల దూరంలో అతి ప్రాచీనమైన 1000 సంవత్సరాలు పైగా చరిత్ర కలిగినటువంటి ఏకముఖి దత్తాత్రేయుడు ఈ దేవాలయంలోనే కలడు. ఇక్కడికి వచ్చిన కొన్ని వేల మంది కోరికలు తీర్చే ఏకముఖి దత్తాత్రేయుడు అమ్మవారు మధుమతీదేవిగా కలదు. ఇక్కడ వాటర్ ఫాల్స్ అద్భుతంగా ఉంటుంది. ప్రకృతి రమణీయతతో చాలా ఆనందాన్ని కలుగు చేస్తుంది. ఇది ఎత్తిపోతల క్షేత్రము. ఇక్కడ మనం పైన దేవాలయానికి వెళ్ళే ఆర్చ్ ప్రపంచంలోనే ఏకముఖి దత్తాత్రేయుడు ఉన్నటువంటి క్షేత్రం ఇదే. ఇది ఎత్తిపోతల దత్తాత్రేయ క్షేత్రం చాలా పవిత్రమైనది. ఇక్కడ పూజలు ప్రతిరోజు సాయంత్రం 5 వరకు జరుగుతూనే ఉంటాయి. దత్తుడు చాలా విలువలతో చాలా ప్రభావితమైనటువంటి వాడు. ఇక్కడ కోరికలు తీర్చి పొంగళ్ళుతో మొక్కులు తీర్చుకుంటూ ఉంటారు. ఇది దత్తక్షేత్రాల్లో పవిత్రమైన ఏకముఖి మధుమతి అమ్మవారితో కలిసి ఉన్నటువంటి ఏకైక క్షేత్రం. ఇక్కడ మనం ఎత్తిపోతల దత్తాత్రేయ క్షేత్రంకి వచ్చాము. ఇక్కడ ప్రధానమైనటువంటి పూజారి గారు ఈ క్షేత్రానికి నిత్యం ఆయన పూజలు అందిస్తూ ఎంతోమంది భక్తులకు తెలియనటువంటి విషయాలు ఎన్నో చెప్తున్నారు. ఒక్కసారి మనం ఈ దత్తాత్రేయ క్షేత్రానికి వచ్చి ఆనందిస్తున్నాం. స్వామివారి నుంచి ఎన్నో విషయాలు తెలుసుకుందాం. మీరు కూడా ఈ అవకాశాన్ని పొందండి. నమస్కారం. నా పేరు కురుమేటి దత్తకుమార్ శర్మ. ఎత్తిపోతల దత్తాత్రేయ స్వామి యొక్క ప్రధాన అర్చకుల్ని. ఇక్కడ వచ్చేసేటప్పటికి ఎత్తి తపోతల అనేది దీని అసలు పేరు. ఎత్తిపోతల కాదు, ఎత్తి తపోతల అని అంటే స్వామివారు ఇక్కడ ఏకముఖ దత్తాత్రేయ స్వామివారిగా వెలిసి ఉన్నారు. ఇక్కడ వచ్చేసేటప్పుడు నక్కలవాగు అని 3 త్రివేణి సంగముగా ప్రవహిస్తున్నాయి. ఆ పైనుంచి ప్రవహించేటటువంటి నీళ్ళు అనేవి. కాబట్టి ఇక్కడ వచ్చేసేటటువంటి నీళ్లు కూడా పైనుంచి 3 పాయలుగా ప్రవహించి కిందికి వచ్చేసేటప్పటికి త్రివేణి సంగముగా కలుస్తాయన్నమాట. ఈ త్రివేణి సంగముగా కలిసి ఉత్తర ప్రవాహి నదిగా మళ్ళా కృష్ణానదిలో అంతర్లీనమైపోతూ ఉంటాయి. ఇక్కడ వచ్చేసేటప్పటికి మెయిన్ ఏంటంటే ఎత్తి తపోతల్లో దత్తాత్రేయ స్వామివారు మనకి ఏంటంటే తెలిసినంత వరకు త్రిమూర్తి స్వరూపంగా ఉంటారు. కానీ ఇక్కడ వచ్చేటటువంటి స్వామి ఏంటంటే ఏకముఖ దత్తాత్రేయ స్వామిగా వెలిసి ఉన్నాడు. స్వయంభూగా 6 భుజాలతోటి 3 అడుగుల రూపంలో స్వామివారు. ఎత్తి అంటే మహారుషులు తపస్సు చేసుకున్నటువంటి ప్రదేశం. కాబట్టి ఇక్కడ స్వామివారు కూడా సింధూర వర్ణంతో ఋషి పుంగవుడుగా స్వామివారు ఇక్కడ వెలిసి ఉన్నట్టుగా మనకి దర్శనమిస్తారు. అందుకని ఈయన ఏకముఖ దత్తాత్రేయ స్వామివారిగా ఇక్కడ చెప్తూ ఉంటారు. ఇక్కడ వచ్చేసేటప్పటికి కింద అమ్మవారు మధుమతీదేవి.
అంటే స్వామివారి లక్ష్మీ స్వరూపంగా అనగా సమేత దత్తాత్రేయ స్వామివారి అనేది మామూలుగా. ఇక్కడ వచ్చేసి మధుమతీదేవి ఏంటంటే జానలక్ష్మి అవతారంలో వెలిసి ఉన్నది. మధుమతీదేవి అనేది కూడా ఎక్కడా కూడా మనకి స్వయంభూగా ఉన్నటువంటి విశేషపూర్వకంగా ఎక్కడా లేదు. కానీ ఆ పక్కన వచ్చేసేటప్పటికి ఏంటంటే శ్రీదేవి భూదేవి సహిత రంగనాథ స్వామి. ఇక్కడ మొత్తానికి కూడా అంటే ఈ క్షేత్రానికి మొత్తానికి కూడా క్షేత్రపాలకురాలు చౌడేశ్వరి దేవి అమ్మవారు ఉంది. ఆ అమ్మవారు ఎక్కడుంది అంటే వాటర్ ఫాల్స్ కింద పడే దగ్గర స్వయంభూ, అంటే వెనకటి కాలం నుంచి తాతల ముత్తాతల కాలం నుంచి కూడా ఉన్నటువంటి వ్యవస్థలో అక్కడ ఉంది. ఆ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి వ్యవస్థ ఏంటంటే అభక్త్యానాం సుభక్త్యానాం. ఇక్కడ వచ్చినటువంటి భక్తులు ఎలా ఉంటారు అంటే మూఢభక్తితో కూడుకున్నటువంటి విశేషంగా ఉంటారు. అంటే స్వామివారు ఇక్కడ ఎలా అంటే మనకి ఏదైనా మనసులో కోరిక ఉంది అనే ఒక భావంతో గనక ఈ స్వామివారికి నమ్ముకొని ఇక్కడికి వస్తే ఆ కోరిక తప్పక నెరవేరుతుంది. ఇప్పుడు మీరు అన్నారు గానిగాపురం పోయాము, మేము పిఠాపురం పోయాము, కురుపురం పోయాము, స్వామి మేము నరసరావుపేటలో ఉన్నాం కానీ ఇక్కడికి దూరంలో ఉన్నటువంటి దగ్గరలో ఉన్నటువంటి రాలేకపోయాము అన్నారు. అంటే నరసరావుపేటకి ఇక్కడికి ఎంత దూరం? 80 కిలోమీటర్లు. అదే పిఠాపురం 200 కిలోమీటర్లు, కురుపురం 200 కిలోమీటర్లు, గానిగాపూర్ 400 కిలోమీటర్లు. అంటే ఎన్ని కిలోమీటర్లు అనేది ముఖ్యం కాదు, కానీ ఆ స్వామి రప్పించుకోవడం కానీ లేకపోతే రావడం కానీ అనేది మెయిన్ ప్రాధాన్యత. అది కాబట్టి ఇక్కడికి ఏంటంటే ఎత్తిపోతల పైకి వరకు వస్తారు చాలా మంది. ఆ వాటర్ ఫాల్స్ కానీ ఆ పై నుంచి చూసుకొని వెళ్ళిపోతుంటారు. కానీ ఇక్కడ క్షేత్రం ఉంది, ఇక్కడ ఫలానా దత్తాత్రేయ స్వామి వారు ఉన్నారు అని అంటే మనలో ఏదైనా కావచ్చు, అది మనస్యాన ఉన్నట్టు కిందికి రావచ్చు. ఆ మెట్లు దిగి కిందికి రావడం ఒక వంతు, మళ్ళీ కింది నుంచి మళ్ళీ పైకి మెట్లెక్కి రావడం అనేది ఒక వంతు. అది ఎలా అనంటే స్వామివారి యొక్క అనుగ్రహం మీద రావడాల్సిందే తప్ప సరే భక్తిభావంతో రావడం అనేది నేను కాదనట్లేదు. ఎప్పుడూ భక్తిభావం రాగలగడం అనేది రుజువు. కాబట్టి ఇక్కడికి వచ్చేటటువంటి భక్తానుసారంగా ఎలా ఉంటుందంటే భక్తులందరూ కూడా నిగూఢమైనటువంటి భక్తితో వస్తుంటారు. ఒకటి. ఇంకొకటి ఏంటంటే యాదృచ్ఛికంగా స్వామివారి అనుగ్రహం ఉంటుంది. అందుకని ఆయన పరీక్ష కూడా ఎలా ఉంటుందంటే దత్తాత్రేయ స్వామివారికి ఒకడికి ఎమ్మటే సాక్షాత్కారం ఉంటుంది, ఒకడికి 10 సార్లు తిరిగినా సాక్షాత్కారం ఉండదు, ఒకడికి ఇంకోసారి 10 పరీక్షలు పెట్టిన తర్వాత సాక్షాత్కారం ఉంటుంది. అలానే ఇక్కడ వచ్చినటువంటి స్వామి భక్తానుసారం ఎలానంటే దత్తాత్రేయ స్వామి జయంతి 3 రోజుల కార్యక్రమం, తొలి ఏకాదశి రోజు స్వామివారికి 2 రోజుల కార్యక్రమం, తర్వాత కార్తీక మాసం ప్రతి గురువారం కూడా స్వామివారికి ఇక్కడ అభిషేకము, పల్లకీ సేవ, అన్నదాన కార్యక్రమం అనేది జరుగుతుంది ప్రతి గురువారం రోజు. ప్రతిరోజు కూడా స్వామివారికి అర్చనలు, పూజా కార్యక్రమాలు అనేవి జరుగుతూ ఉంటాయి. విశేషమైనటువంటి కార్తీక మాసం కావచ్చు, మాఘమాసం కావచ్చు, ఈరోజు జరగదు ఈరోజు ఉండదు అనేటటువంటి విషయం లేదు. ప్రతిరోజు కూడా దేవాలయం తెరిచి ఉంటుంది. ఉదయం 8-9 దగ్గర నుంచి సాయంత్రం 5-5:30 వరకు స్వామివారి యొక్క సేవా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ఇంకా ముఖ్యంగా ఏంటంటే పౌర్ణమి రోజు, అమావాస్య రోజు ఇక్కడ స్వామివారికి నిద్రలు చేస్తారు. అంటే ఒక శారీరకంగా కావచ్చు, ఒక మానసికంగా కావచ్చు, ఏదైనటువంటి బాధలు ఉన్నా కానీ లేదా స్వామివారి దగ్గరికి వచ్చి ఏంటంటే నిద్ర చేయాలనే ఒక సంకల్ప బలంతో పౌర్ణమి రోజు ఒక 300 నుంచి 400 మంది కూడా ఇక్కడ పడుకుంటుంటారు. అమావాస్య రోజు కూడా ఇక్కడ పడుకుంటుంటారు. ఇతరత్ర రోజులు అదే దత్త జయంతి రోజు చూస్తే 10 నుంచి 15,000 మంది దాదాపు స్వామివారిని దర్శించుకొని వెళ్ళిపోతూ ఉంటారు. ఇక్కడ ఎటువంటి విశేషం ఏంటంటే మామూలుగా చూసేటటువంటి భక్తితో చూసేది వేరు, నిగూఢమైనటువంటి భక్తితో స్వామివారిని కొలిచి ఆయన యొక్క అనుగ్రహం పొందడం అనేది ఇక్కడ ముఖ్య ఉద్దేశం. నమస్కారం. మా యొక్క ఫోన్ నెంబరు 9441453115. ఇది మా నెంబరు. దీనికి ఫోన్ చేస్తే ఏదైనా సాయంత్రం పూట కానీ ఉదయం పూట కానీ ఏదైనా విశేషంగా పూజా కార్యక్రమాలు కానీ లేదా ఏదైనా సంబంధించినటువంటి దేవాలయానికి సంబంధించిన విషయాలు తెలుసుకోవచ్చు. సరే.